ఎంత పెరిగింది? 40కి 60, 100 సంవత్సరాల ఆయుష్ను పెంచుకొని ఇక కూడా అసలు స్టోరీలోకి వస్తున్నాం. ఇక మనిషి 40 సంవత్సరాల వరకు హ్యాపీగా, ఎంజాయ్గా, సంతోషంగా తన జీవితాన్ని గడుపుతాడు 40 సంవత్సరాల వరకు. ఇక 40 సంవత్సరాల తర్వాత తన సుడి తిరిగింది. ఇక తిరిగి ఏం చేస్తాడంటే గాడి చాకరీ చేస్తాడు. ఎందుకంటే గాడితే 20 సంవత్సరాలు ఇచ్చింది. ఈ 20 సంవత్సరాలు తనకు పుట్టిన పిల్లగాలకు ఇల్లు కట్టించడం, వారి కొరకు ఏదో ఒకటి సాధించడం చేయాలని ఈ మనిషి ఏం చేస్తాడంటే తన పిల్లల కోసం ఆస్తిని సమకూరుస్తాడు. గాడి చాకరీ చేసి 20 సంవత్సరాలు గాడి అయిపోతాడు మనిషి. 40 దాటినాక గాడి అయిపోతాడు, గాడి చాకరీ. ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పెళ్ళిపోతారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఏదైనా ఫంక్షన్ ఇన్విటేషన్ వచ్చిందనుకోండి, వీళ్ళు గబగబా తయారైన అనుకోండి, అమ్మా నాయన ఎక్కడికి వచ్చారు, మేము పోయేస్తాం, ఉండని ఇంటికాడ కుక్కలాగా పడుందండి. ఇప్పుడు కుక్క అవతారం అయితే ఏమ్మా వీళ్ళు అటు ఇటు పోయేస్తే అందరూ ఆ చెప్పకొని లేదా ఆ అన్నం పెట్టుకొని తీర్థం రాకపోతే లేదు. కుక్కలాగా ఇంటికి కాపలా మనిషి కోరుకుందే కుక్కలాగా. ఈ 20 సంవత్సరాలు కుక్కలాగా కాపురం తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఇక ఆ 20 సంవత్సరాలు ఏంటంటే అప్పటికి ఎంతలో పడతారు? ఇక 90, 100లో పడతారు. ఇక 80 పూర్తి అయిపోద్ది. 90లోకి వచ్చిన తర్వాత ఇక నిద్ర రాదు. ఇక తెల్లవాళ్ళు గుడ్ల ఊపులాగా చూస్తే దక్కుడు ఊసుడు, దక్కుడు ఊసుడు. ఎవరైనా కోరుకుంటారా? ఈ దక్కుడు ఊసుడు ముసలిలో ఎవరైనా అట్లుంటే ఇంట్లో కోరుకుంటారా? సపరేట్గా చేస్తారు, సపరేట్గా ఉంచుతాడు. ఇది మనిషిని ఒక కవి ఎట్లా పోల్చోడో చూసారా? గాడిదలాగా మారుతాడట 40 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత 20 సంవత్సరాలు దాటిన తర్వాత 40, 20, 60 దాటిన తర్వాత కుక్కలాగా మారుతాడట. తర్వాత 20, 60, 20, 80 సంవత్సరాలు దాటిన తర్వాత గుడ్డ ఊరిలాగా మారుతాడ. ఆడు నిద్రపోడు, ఎవరు నిద్రపోడు. తెల్లవారు దగ్గుడు ముట్టుకోవడం ఏదో ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. జీవితంలో